హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటికి వచ్చిన బుజ్జమ్మకు స్నాక్స్ ఏం కావాలి అనగానే అటుకుల ఉప్మా అయితే అడుగుతుంది కదా. ఇక ఒక్కసారిగా యాదమ్మ నాకు రాదమ్మ అటుకుల ఉప్మా అని అనటంతో అమర్ నా బుజ్జమ్మకు నేనే అటుకుల ఉప్మా తయారు చేసి పెడతాను రా బుజ్జమ్మ అని చెప్పేసి కిచెన్లోకి అయితే తీసుకొని వెళ్ళి అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇది చూస్తున్న పిల్లలు ఇక అమ్మకి ఎలాంటివి ఇష్టమో బుజ్జమ్మకు కూడా అలాంటివి ఇష్టం కదా, చాలా సంతోషంగా ఉంది అని పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా అమ్ము అయితే అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అమ్ము నువ్వేం మాట్లాడవేంటి అని అనగానే అది కాదు, మన మిస్సమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాన్న చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు, ఏదో డిప్రెషన్లో ఉండేటట్టు ఉండేవాళ్ళు. కానీ బుజ్జమ్మ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా డాడ్ మునపటిలాగా చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకోసం నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రా ఆకాష్ అని చెప్పేసి అనగానే అవునమ్మో నువ్వు చెప్పింది కూడా నిజమే, మనం ఎంతలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామో డాడ్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అనగానే అమ్మో 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 ఈ బుజ్జమ్మ ఇంటికి వచ్చింది తన సొంత చెల్లెలే అని తెలిస్తే ఇక పిల్లలు ఈ భూమి మీద ఆగరేమో. అయినా ఈ బుజ్జమ్మను ఇంటి నుంచి పంపించేసేయాలి. అసలు ఈ మనోహరి ఎక్కడుంది, ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పేసేసి ఇక యాదమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. మనోహరి వచ్చేసేసి ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. ఒక్కసారిగా ఎవరు నువ్వు అని అనగానే డబ్బు కట్టలైతే ఇసిరి పడేస్తుంది. ఏంటి నాతో పనేంటి అని చెప్పేసి అనగానే రేపు గుడిలో హోమం జరుగుతుంది. హోమం జరుగుతున్నప్పుడు నువ్వు ఒక అతన్ని షూట్ చేయాలి, కానీ అతని గుండెల్లోకి బుల్లెట్ వెళ్ళకోకుండా నేను అడ్డుపడతాను. కరెక్ట్గా నా గుండెల్లోకి బుల్లెట్ దిగేటట్టు నువ్వు షూట్ చేయాలి అని చెప్పేసి అనగానే ఒరిజినల్దా డూప్లికేట్దా అని అనగానే నీకేమైనా పిచ్చా, ఒరిజినల్దైతే నేను డబ్బులిచ్చి మరి నన్ను షూట్ చేయమని ఎందుకు చెప్తాను అని అనగానే ఏంటి అని అనగానే సారీ ఏదో ప్రాణాలు పోతాయనేసరికి నిజంగా ననేసేసి ఈ రకంగా మాట్లాడేశాను. రేపు ఉదయం కరెక్ట్గా 10:30కి ఇక శివాలయంలో మృత్యుంజయ హోమం జరిపిస్తాం. ఆ టైంలో నువ్వు షూట్ చేయాలి, అది కూడా డూప్లికేట్ షూటే. ఆ బుల్లెట్ తోటి ఒక్కసారిగా బుల్లెట్ నా బాడీకి టచ్ అయ్యి ఆ బుల్లెట్లో నుంచి వచ్చిన బ్లడ్ లాంటి కలర్ అయితే ఓపెన్ అయిపోవాలి అని అనగానే అందుట్లో మేము చాలా ఎక్స్పర్ట్స్. సరే అయితే పని పూర్తయిన తర్వాత ఇంకా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే ఓకే అయితే, కానీ 100% వర్క్ అవ్వాలి, ఎవరికి కూడా డూప్లికేట్ అని అనుమానం రాకూడదు అని అనగానే నీకు నాకు తప్ప అది డూప్లికేట్ అని మరి ఇంకెవ్వరికీ తెలియదు మేడం అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్. ఈ దెబ్బతో అమర్ నా మెడలో 3 ముళ్ళు వేసేయడం గ్యారెంటీ అని చెప్పి మనోహరి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. కింద రాతోడొచ్చేసేసి అసలు మనోహరికి ఈ పాడుపడ్డ ఇంట్లో ఏం పనుందని చెప్పేసేసి లోపలికి వెళ్ళింది అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల మనోహరి పైనుంచి కిందకైతే వచ్చేస్తుంది. పైనుంచి కిందకి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా రాథోడైతే పక్కకైతే తప్పుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక వెంటనే రాథోడ్ ఏదో జరుగుతుంది, అసలు ఇక్కడికి ఎందుకు వెళ్ళింది, పైన ఎవరైనా ఉండుంటారా అని చెప్పేసి అనుకుంటూనే ఇక వెంటనే మనోహరి వెళ్ళిపోవటంతో ఈ మనోహరి ఎక్కడి నుంచి వెళ్తుందో ఇంకా ఏం చేస్తుందో కనిపెట్టి తీరాల్సిందే అని చెప్పేసి అనుకునేసరికి మనోహరి ఈసారి ఎటు వెళ్ళకోకుండా తిన్నగా ఇంటికే వచ్చేస్తుంది. మనోహరి తిన్నగా ఇంటికి వచ్చేసరికి బుజ్జమ్మకి చక్కగా అటుకుల ఉప్మా తినిపిస్తూ అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. డాడ్ మీరు చేసిన అటుకుల ఉప్మా అయితే సూపర్గా ఉంది డాడ్ అని చెప్పేసి పిల్లలందరూ నవ్వుకుంటూ తింటూ ఉంటే బుజ్జమ్మను తన ఒడిలో కూర్చోపెట్టుకొని అమర్ అటుకుల ఉప్మా తినిపిస్తూ ఉంటాడు. మనోహరి ఇంటికి రాగానే ఈ ఆనందాలు, ఈ కిలకిలలు, ఈ సంతోషాలు చూసి షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది యాదమ్మ అని అనగానే ఏం చెప్తాను, నువ్వేమో తెల్లారితే అమర్ సార్ తోటి తాలిబొట్టు కట్టించుకునే పనిలో ఉన్నావు, కరెక్ట్గా అదే టైంలో నేనున్నాను మీ పెళ్లి జరిగిద్దా అన్నట్టు ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది ఈ బుజ్జమ్మ అని అనగానే ఇంకా టైం అయింది కదా ఇంటికి పోలేదా అని అనగానే ఏమో చూస్తుంటుంటే పిల్ల ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుందేమో అనిపిస్తుంది మనోహరి అని చెప్పేసి అనగానే అవునా, ఇప్పుడు ఈ పిల్ల పిశాచిని పంపించేస్తానుండు అని చెప్పేసి రాథోడ్ ఏంటి లోపలికి రావటం లేదు అని మనోహరి అనగానే ఇంకా ఏరే వర్క్స్ ఉన్నాయి మేడం అందుకోసమే అని చెప్పి అనగానే
అవునా, సరే అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, బుజ్జమ్మను తీసుకొని ఇక హాస్టల్ దగ్గర దించేసేసి అప్పుడు నీ పని నువ్వు చేసుకోరా తోడ్, మళ్ళీ బుజ్జమ్మకు లేట్ అయిపోతుంది కదా అని మనోహరి అనగానే ఒక్కసారిగా అమర్, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళదు మనోహరి, నాతో పాటు మన ఇంట్లోనే ఉండబోతుంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటమర్, ఏం మాట్లాడుతున్నావు, బుజ్జమ్మ ఇక్కడ ఉండిపోవటం ఏంటి అని అనగానే అవును, బుజ్జమ్మ 2 రోజులు మన ఇంట్లోనే మాతో పాటే ఉండబోతుంది అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మనోహరి అయితే షాక్ అయిపోయి పక్కకైతే వచ్చేస్తుంది. చంబా, ఏంటిదంతా కూడా, రేపొద్దున్న ఆ పిల్ల పిశాచి గుడికి రాకుండా ఉండేటట్టు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అనగానే నేనేం చేస్తాను మనోహరి, ఇది మరీ బాగుంది, మనం వద్దు అంటే అక్కడ అమరేంద్ర సార్ ఊరుకునేటట్టున్నారనుకుంటున్నావా ఏంటి, పిల్ల లేకపోతే హోమం జరిపించను అన్నా అనొచ్చు, పిల్ల మీద అంత దాకా ప్రేమను పెంచుకున్నారు వాళ్ళంతా కూడా, ఇక నా వల్ల అయితే ఏమీ కాదు అని అనగానే చంబా, రేపెట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు, నేనంత ప్లాన్లో ఉన్నాను అని అనగానే సరేలే, ఆ టైంకి ఏదో ఒకటి చేద్దాంలే మనోహరి, నువ్వంతా ప్లాన్గా ఉన్నావు కదా, రేపు అమర్ సారు నీ మెడలో 3 ముళ్ళు వేయటం ఖాయం అంటున్నావు కదా, ఇక ఈ పిల్ల పిశాచి ఏం చేస్తుందిలే అని చెప్పేసేసి చంబా కూడా అంటూ ఉంటుంది. మరోవైపు మన రాతోడైతే బాగీకైతే కాల్ చేస్తాడు. చెప్పు రాతోడు, మళ్ళీ ఏమైంది, ఆ మనోహరి మంగళసూత్రాలు కొనింది అన్నప్పటి నుంచి కూడా నాకెందుకనో చాలా టెన్షన్గా ఉంది రాతోడ్ అని అనగానే అదే కాదు మిస్ అమ్మ, ఆ మనోహరి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటికి అయితే వెళ్ళింది, ఆ పైన ఎంతసేపు ఎవరో ఉన్నట్టున్నారు, అక్కడ మాట్లాడుకుంటూ వచ్చేసింది అని చెప్పేసేసి ఇక తర్వాత ఇంటికే వచ్చింది, అక్కడ ఏదో చేయబోతుంది అని చెప్పేసి అనగానే ఏంటి రాతోడ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది ఏ ప్లేస్ చెప్పు అని అనగానే అడ్రస్ అయితే చెప్తాడు. సరే రాతోడ్, ఇక బుజ్జమ్మ ఆయన పిల్లలు అంతా జాగ్రత్త రాతోడ్ అని అనగానే ఇక్కడ నేనంతా చూసుకుంటాను మిస్ అమ్మ, ఆ మనోహరి ఏం చేయబోతుందో నువ్వే కొంచెం చూసుకోవాలి అని అనగానే ఆ విషయం నాకు వదిలేసే రాతోడ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక వెంటనే కరుణ, త్వరగా బండి తీవే, మనం బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే అబ్బా ఈ టైంలో యాడికే అని చెప్పి అనగానే అబ్బా చెప్తాను కదా, ముందు త్వరగా పోనివే అని చెప్పేసేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడే రాతోడు చెప్పిన అడ్రస్ ఇక్కడే అని చెప్పి అనగానే ఏడే ఉందే, ఇంకా పూర్తిగా ఇల్లు తప్ప అని అనగానే ఆ మనోహరి ఈ మీదకే వెళ్ళిందంటే స్టెప్స్ ఎక్కి చాలాసేపు అయిన తర్వాత ఎవరితోనో మాట్లాడి కిందకు వచ్చిందంట, ఇంకా ఓపెన్ కాని ఇంట్లో ఎవరుంటారే అని చెప్పేసి అనగానే అవును, ఎవరుంటారని ఆ మనోహరి పనిమాల పైకెందుకు వెళ్ళిందో అర్థం కావటం లేదు, ఈ చుట్టుపక్కన ఉన్నవారని ఎవరినైనా అడిగితే సరిపోతుంది అని చెప్పేసి అనగానే అవునని చెప్పేసి మిస్సమ్మ వెళ్తూ ఉంటుంది. ఏందే నువ్వు వెళ్తే పక్కకు బో అమ్మ అని అంటారు తప్ప ఇక ఎవరు నీకు సమాధానమే చెప్పరు, నేను వెళ్తాను 5 నిమిషాల్లో పని అయ్యేటట్టు చేసి వస్తాను అని చెప్పేసేసి నువ్వు ఏడనే ఉండు అని చెప్పి కరుణ అయితే పక్కకైతే వెళ్తుంది. ఇక అటు ఇటు వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయితో హాయ్, ఈడ పైన ఎప్పుడు ఏం పనులు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసేసి షేక్ హ్యాండ్ ఇచ్చి అటు ఇటు వంపులు తిరుక్కుంటూ వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టాలి అని చెప్పేసి కరుణ అయితే వీర ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కరుణ యొక్క తీరుని మాటని ఊగిపోవటం చూసి ఇక కరుణ మీద ప్రేమతో అవతల వాళ్ళు కూడా ఇక్కడ ఏమీ జరగవమ్మా, ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, ఖాళీ ప్లేస్లో ఏం చేస్తారు, ఏదైనా కిడ్నాప్లైనా చేయొచ్చు, లేకపోతే గన్ షూట్లకైనా ట్రై చేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి నిజంగా ఉండుంటాయి, ఒక్కోసారి డూప్లికేట్వి ఉంటాయి అని చెప్పేసి అనగానే అవునా సరేనండి అని చెప్పేసేసి కరుణ అయితే వెళ్ళిపోతుంది. ఏమీ బాగి, ఇలాంటి ప్లేసుల్లో అయితే కిడ్నాప్ అయినా జరగచ్చు, కానీ ఇప్పుడు ఎవరో కిడ్నాప్కి గురి అవ్వలేదు కాబట్టి గన్ షూట్ అంటే అని అనగానే ఏంటి గన్ షూటా అని చెప్పేసి బాగి అయితే షాక్ అయిపోతుంది. అసలు ఈ మనోహరి ఏం చేయాలి అనుకుంటుంది, ఇక్కడేమో గన్ షూట్కి ఒక అలా ఎవరితోనో మాట్లాడిందే అనుకో, మరి అక్కడ మంగళసూత్రాలు ఎందుకు కొనుక్కున్నట్టు నాకేమీ అర్థం కావటం లేదే, అసలు ఆ మనోహరి ఏం ప్లాన్ చేసిందో ఏందో అని చెప్పేసి ఇద్దరూ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే
సరే అయితే రేపొద్దున్న మనోహరి మృత్యుంజయ హోమం జరిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్ళటం తప్ప మనం ఏమీ చేయలేము అని చెప్పేసేసి ఇక ఉదయం ఎప్పుడవుతుందా అని అనుకుంటూ ఉంటారు. ఇక పిల్లలందరూ కూడా ఉదయాన్నే గుడికి బయలుదేరుతూ ఉంటారు కదా మృత్యుంజయ హోమానికి. రాత్రి అన్ని ఏర్పాట్లుగా రెడీ చేసేసావా అని అనగానే అన్ని కారులోనే పెట్టాను సార్, ఇక మనం గుడికి వెళ్ళటమే ఆలస్యం అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంతా వెళ్తూ ఉంటారు. ఇక బయలుదేరేటప్పుడు మనోహరి అరుంధతి ఫోటోని అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి ఒకప్పుడు అమర్ కట్టాల్సిన తాళి నీ మెడకు వచ్చేసింది, కానీ ఇప్పుడు ఒక గంట లోపల ఈ ఇంట్లోకి అమర్ భార్యగా నేను అడుగు పెట్టబోతున్నాను. నీ మెడలో కొద్ది కాలమే ఉన్న మంగళసూత్రాలు నా మెడలో శాశ్వతంగా జీవితాంతం ఉండబోతున్నాయి. అరుంధతి, ఏమనుకుంటున్నావు ఈ మనోహరి? గురి వేసిందంటే తప్పేదే లేదు. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అమర్తో నువ్వు ఆనందంగా గడిపిన క్షణాలు కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ ఇక నుంచి అమర్ నేను ఎంతో సంతోషంగా ఉండబోతున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నీ పిల్లల లైఫ్ ఏమైపోతుందా అని చెప్పేసేసా, వాళ్ళని హాస్టల్లో పడేసేస్తాను. ఆ తర్వాత అమర్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసేసి అంటూ ఉండగా, ఎందుకు మనోహరి ఇక మంచి వాళ్ళకు కూడా రేకెత్తిస్తావు అని అనగానే, నిజమే కదా చంబా అని అనగానే, నిజమే అనుకో, నువ్వే చెప్పేదానివి కదా, ఒక్కొక్కసారి అరుంధతి ఆత్మ నీ పీక నొక్కుతూ నీకు హెచ్చరిస్తూ ఉండేది అని చెప్పేసి శుభమా అని గుడికి వెళ్ళి పూజ చేయాలి అనుకుంటున్నావు, అమర్తో తాళి కట్టించుకోవాలి అనుకుంటున్నావు. ఫోటోలో ఉన్న అరుంధతి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫోటోలో నుంచి లోపల నుంచి బయటకు వచ్చి నీ పీక పిసికేవచ్చు. అవసరమా? అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నువ్వు నేనే ఉన్నాం, పదం మనోహరి అని చెప్పేసి చంబానంగానే, అవునవును అది కూడా కరెక్టే అని చెప్పేసేసి ఇక తీరా టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు. ఇక పంతులు గారు అంతా ఏర్పాటుకు రెడీనే కదా అని అనగానే, రెడీనేనమ్మా సార్, మీరు పీటల మీద కూర్చోండి అని చెప్పేసేసి హడావుడిగా అయితే పూజను అయితే మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఇక పిల్లలు కూడా దేవుణ్ణి నమస్కరించుకుంటూ అలానే చూస్తూ ఉంటారు. ఇక బుజ్జమ్మేమో, నేను అక్కడ అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుని వస్తాను అని చెప్పేసేసి దండం పెట్టుకుని అయితే వస్తూ ఉంటుంది. ఈ లోపల బాగీని చూసి, అమ్మా మీరేంటి ఇక్కడ అని చెప్పేసి అనగానే, నేను గుడికి వచ్చానమ్మా, కానీ నేను వచ్చానని వాళ్ళతో చెప్పొద్దు, మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో 2 days ఉండాలి అనుకున్నావు కదా అని అనగానే, సరేనమ్మా అయితే నువ్వు వచ్చినట్టు నేను కలిసినట్టు ఏమీ చెప్పను అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా ఇక అరుంధతి మన బాగి అయితే అటువైపే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అటే చూస్తున్నారు అని అనగానే, అబ్బే ఏమీ లేదు, అక్కడ ఏదో రిహార్సల్స్ చేసుకుంటున్నట్టు ఉన్నారు అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది. మన అరుంధతి కూడా ఆ రిహార్సల్స్ని అయితే చూస్తుంది. ఈ లోపల సరేనమ్మా, మళ్ళీ నేను కనిపించకపోతే నా గురించి ఆయన వెతుక్కుంటారు, వస్తాను అని చెప్పేసేసి ఇక అరుంధతి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ మనోహరి ఏం చేయబోతుంది? అంతా సాఫీగానే కదా హోమం జరుగుతుంది అని కరుణ ఉన్ను మన బాగి అయితే పక్క నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల హోమం జరుగుతూ ఉంటుంది. గన్ షూట్ చేయాల్సిన వ్యక్తి అమర్కి ఎదురుగా అయితే కొంచెం దూరంలో అప్ మీద చేయడానికి రెడీ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాథోడ్ వచ్చేసేసి, సార్ 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 మీ మీద ఎవరో అటాక్ చేయాలనుకుంటున్నారు సార్, మిమ్మల్ని ఎవరో షూట్ చేయాలనుకుంటున్నారు సార్ అని రాథోడ్ చెప్పగానే, ఒక్కసారిగా ఏంటి అమర్ని షూట్ చేయాలి అనుకుంటున్నారా? అలా జరగటానికి వీల్లేదు అని చెప్పేసేసి షూట్ చేస్తూ ఉండగా కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారంగానే మనోహరి వెళ్ళి ఎదురుపడుతుంది. మనోహరి గుండెల్లో ఒక్కసారిగా బుల్లెట్ దిగుతుంది. బుల్లెట్ దిగిన స్పీడ్కి బ్లడ్ కూడా బ్లాస్ట్ అవుతుంది, బయటకైతే వచ్చేస్తుంది. ఇక పిల్లలైతే మనోహరి ఆంటీ మాట్లాడండి ఆంటీ, కళ్ళు తెరవండి ఆంటీ అని పిల్లలు ఎంతగానో ఇదైపోతూ ఉంటారు. ఇక వెంటనే మనోహరి అమర్ ఒడిలో అయితే పడిపోతుంది. ఇక వెంటనే, సార్ మనోహరి గారి పరిస్థితి అయిపోయింది సార్, మనోహరి గారి చివరి కోరిక పెళ్ళి సార్, మనోహరి గారిని ఇక నిండు ముత్తైదువుగా పసుపు కుంకుమలతో సాగనంపుదాం సార్, దానికోసం మీరు మనోహరి మేడం గారి మెడలో తాళి కట్టండి సార్ అని చెప్పేసేసి ఇక మరి క్షణాల్లో మనోహరి గారు మనకు దూరం కాబోతున్నారు సార్ అని చెప్పేసేసి ఇక యాదమ్మ అయితే అంటూ ఉంటుంది. పంతులకు కూడా ఆల్రెడీ డబ్బు ఇచ్చేసింది కాబట్టి పంతులు కూడా మంగళసూత్రం తీసుకొచ్చి అమర్ చేతుడైతే పెడుతూ ఉంటాడు. ఇక రాథోడైతే, ఏంటి మనోహరి మెడలో నా సార్ తాళి కట్టడమా అని చెప్పేసి అలానే చూస్తూ షాక్ అయిపోతూ ఉంటాడు. దేవుడా, ఈ మనోహరి కుట్రలను ఆపే వాళ్ళు ఎవరూ లేరా?
అని చెప్పేసేసి రాతోడు అలా చూస్తూ ఉంటే, కట్టేయండి సార్ కట్టేయండి, తన ప్రాణాలు పోకముందే కట్టండి సార్ అని చెప్పేసి అనగానే అమర్ మనోహరి మెడలో తాలిబొట్టు అయితే వేస్తాడు. ఇక 3 ముళ్ళు వేద్దాము అని అనుకునే లోపల ఆగండి అని చెప్పేసి మన బుజ్జమ్మ అయితే వస్తుంది. ఇక వెంటనే మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది నిజమైన బుల్లెట్ కాదు, మీరందరూ ఎందుకని చెప్పేసేసి అంతలా బాధపడిపోతున్నారు అని చెప్పేసి అనగానే, బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే, అవును, నేను గుడి ముందు ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి కాలుస్తున్నారు. అది ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిన స్పీడ్కి ఆ బ్లాస్ట్లో నుంచే బ్లడ్ లాంటిది ఏదో బయటకు వస్తుంది. కానీ అది నిజమైన బ్లడ్ కానీ కాదు. ఇందా నుంచి చూస్తున్నాను. వాళ్ళెవరో ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళ మీద కూడా వేశారు. కావాల్సి వస్తే అది నిజమైన బ్లడ్ కాదు, చూడండి అని చెప్పేసి మన అరుంధతి పాప అయితే అమర్కి చెప్తుంది. ఒక్కసారిగా మనోహరి దగ్గర ఉన్న బ్లడ్ని చూసి ఇలా టచ్ చేస్తాడు. ఇక వెంటనే అవును, ఇది నిజమైన బ్లడ్ కాదే అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా నిజమైన బ్లడ్ కాదా? అలాంటప్పుడు మరి మనోహరి గారు మరి క్షణాల్లో చనిపోయినట్టుగా అలా ఫీల్ అయిపోతున్నారేంటి అని చెప్పేసి అనగానే, అదే నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అమర్ కూడా అంటూ ఉంటాడు. అప్పటిదాకా తాళిబొట్టు పట్టుకొని మన మనోహరిని పట్టుకుంటూ ఉన్న అమర్ ఒక్కసారిగా మనోహరిని పక్కకు కూర్చోబెట్టి తాలిబొట్టు కింద పడేసిస్తాడు. ఇక వెంటనే వాటర్ బాటిల్లో ఇచ్చిన వాటర్ ఇచ్చి, మనోహరి ముందు నీకేమీ కాలేదు, నువ్వు ఏదో అయిపోయింది, నువ్వు చావు అంచుల దాకా వెళ్ళిపోయావని భ్రమలో ఉన్నావు, నీకేమీ జరగలేదు అని చెప్పేసేసి ముఖం మీద వాటర్ కొడతాడు. వాటర్ అయితే తాగిస్తాడు. ఇక వెంటనే రాతోడు వాడెవరినో పట్టుకో అని చెప్పేసి అనగానే, అలాగే సార్ అలాగే అని చెప్పేసి రాతోడైతే పట్టుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ లోపల అమర్ వాళ్ళు మన కరుణ వాళ్ళు ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయటంతో ఇక వెంటనే గుడి దగ్గరకైతే వస్తాడు. రాతోడైతే పోలీసులకు ఫోన్ చేశారా అని అనగానే, మేమే చేశాంలే రాతోడ్ అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇతన్ని అరెస్ట్ చేయండి, ఇతను డూప్లికేట్ బుల్లెట్స్ని యూజ్ చేస్తున్నాడు, అసలు ఇతను ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు షూట్ చేస్తున్నాడో, ఎవరు చేయమన్నారు, ఇవన్నీ మాకు కావాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఒక్కసారిగా మనోహరి, బుల్లెట్ సౌండ్తో నువ్వు భయపడ్డావు కానీ నీకేం కాలేదు, బాగానే ఉన్నావు అని అనగానే, అవును సార్, అసలు వాడు ఎందుకు ఇలా ప్రవర్తించాడో వాడిని పోలీసులు 24 అవర్స్లో మనకి సమాధానం చెప్తారు సార్, సమాధానం చెప్తారు అని అనగానే, సరే రాతోడు, పంతులు గారు హోమం అయిపోయింది, ఇక మనం బయలుదేరదామా అని చెప్పేసేసి అనటంతో అలాగే సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లోపల బుజ్జమ్మ, నువ్వు ఎంత గ్రేట్ తెలుసా, మనోహరి ఆంటీకి నిజమైన బుల్లెట్ తగిలిందేమోనని మేమందరం తెగ కంగారు పడిపోయాం, నువ్వు రావటం ఆలస్యం అయితే ఇక డాడ్ మనోహరి ఆంటీ మెడలో తప్పకుండా 3 ముళ్ళు వేసేసేవాడు, నీ కారణం చేతేగానే నిజమేంటో బయటపడింది అని పిల్లలు రాతోడు అమర్ అందరూ అనటంతో మనోహరికి మరింత కోపం పెరిగిపోతూ ఉంటుంది బుజ్జమ్మ మీద. అసలు ఇది గుడికి రాకుండా ఉంటే ఏ గోళ ఉండేది కాదు, ఇది బుజ్జమ్మ రూపంలోనే ఉన్న ఇక అరుంధతి అసలు దీన్ని ముందు లేపేయాలి అని చెప్పేసేసి మరో ఒక 5 నిమిషాలు ఒక్క సెకండ్ లేట్ అయితే ఈ పిల్ల రావటం ఈ పాటికి అమర్ నా మెడలో 3 ముళ్ళు వేసేసేవాడు, నేను అనుకున్నవన్నీ కూడా సాధించేదాన్ని అని అనగానే, చెప్పాను కదా మనోహరి, వచ్చేటప్పుడు సైలెంట్గా అరుంధతి ఫోటోని రెచ్చగొట్టావు, ఇక్కడ భూమి మీద ఉన్న అరుంధతికి నిజాలు తెలిసింది, పెళ్ళి ఆపింది, లేకపోతే చూడు ఆకాష్కి కానీ అమ్ముకి కానీ అంజుకి కానీ ఎవరికీ తెలియలేదు, అరుంధతికే తెలిసింది అంటే ఏంటి దాని అర్థం అని చెప్పేసేసి అనగానే, అంటే నువ్వేమనుకుంటున్నావు చంబా అని అనగానే, మళ్ళీ భూమి మీదకి అమర్ కూతుర్లా పుట్టిన అరుంధతి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఒకటి చేస్తుంది, కానీ పిచ్చి మనోహరి నిన్నెందుకు తన భర్తకి దగ్గర చేయాలి అని అనుకుంటుంది అని చెప్పేసేసి చంబా చెప్పడంతో మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి పొద్దున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అమర్కి, ఎవరు నువ్వు, ఎందుకు నా మీద అటాక్ చేయాలనుకున్నావు, అది కూడా ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని చెప్పేసేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మరి ఆ వ్యక్తి మనోహరి గురించి చెప్పటం జరుగుతుందా? అప్పటి నుంచి అమర్కి మనోహరి మీద అనుమానంతో మనోహరి మాటల్ని నమ్మకోకుండా నమ్మినట్టే నటిస్తూనే ఇక మనోహరి ఇంకేం చేస్తుందో, ఇంకేం కొంపలు కూలుస్తుందో అని ఆలోచనలోనే ఉండబోతూ ఉంటాడు అమర్. ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.